హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు మరో కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందామా? ఎక్స్పాండ్ ఫార్మ్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ అండ్ కంపారిజన్ ఆఫ్ డెసిమల్స్. సో డెసిమల్ నెంబర్స్ యొక్క కంపారిజన్, డెసిమల్ నెంబర్స్ యొక్క ఎక్స్పాండ్ ఫార్మ్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. మరి ముందుగా ఒకసారి డెసిమల్స్ అంటే ఏంటివి, డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఫ్రాక్షన్ విత్ డినామినేటర్, fraction with 10 and its powers or denominator are called decimal fraction. For example, 3 by 10, 7 by 100, 5 by 1000. In the denominator is 10 and 10 powers ఉన్నట్లయితే 1000. ఈ విధంగా 10 కానీ 10 powers ఉన్నట్లయితే that fractions are called decimal fraction. A fraction whose denominator is 10 or some positive integral powers of 10 is called decimal fractions. ఓకేనా? డెసిమల్ ఫ్రాక్షన్ వేరు, డెసిమల్స్ వేరు. వాట్ ఈస్ ద డెసిమల్స్? ద డెసిమల్ పాయింట్ ఈజ్ కంబైన్డ్ విత్ ద నెంబర్ ఆర్ కాల్డ్ డెసిమల్స్. ద నెంబర్స్ రిటన్ ఇన్ ద డెసిమల్ ఫార్మ్ ఆర్ కాల్డ్ డెసిమల్ నెంబర్స్ ఆర్ సింప్లీ డెసిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్, డెసిమల్ పాయింట్ ఉన్నట్టయితే దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ డెసిమల్స్ అని చెప్పుకున్నాం. 0.3, 23.325, 50.0231. These are the decimals. 4.1 is read 4.1. 4.1 point ni point అని చదువుతాము 1. After the point, the digits are read singly. The decimal number has two parts, whole number part and decimal part. For example, 0.3. 3 is the decimal part, 0 is the whole number part or integral part అంటాం. These parts are separated by comma, point. This points dot is called decimal point. The parts to the right of the decimal point is called decimal part. The number of the parts in the left of the decimal called integral part or whole number. Whole number అంటాం లేదా integral part అని కూడా అంటాం. The digits in decimal part are read individually. The decimal parts, the digits are read individually, including 0 is also, without naming the places. Okay? The decimal part of the number is always less than 1. సో డెసిమల్ పార్ట్లో ఉన్నటువంటి ఏ నెంబర్ అయినా సరే ఏమవుతుంది, ఆల్వేస్ లెస్ దెన్ 1 ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో నెంబర్ ఇన్ ద హోల్ నెంబర్ పార్ట్, ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ 0. ఫర్ ఎగ్జాంపుల్, 0.5 ఉందనుకోండి. ఇప్పుడు ఇంటీజర్ పార్ట్లో ఏ నెంబర్ లేకుంటే, ఏ డిజిట్ లేకుంటే రైట్ 0.5. 0.5. ఫర్ ఎగ్జాంపుల్, 0.7 కెన్ రైట్ 0.7. ఇన్ 0.4 దేర్ ఈజ్ 1 డెసిమల్ ప్లేసెస్. ఓకేనా? డెసిమల్ ఫ్రాక్షన్స్ వేరు. డెసిమల్ పాయింట్ అంటేనేమో పాయింట్ ఉన్నటువంటి నెంబర్స్ని డెసిమల్ నెంబర్స్ అంటాం. దాంట్లో పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఇంటిగ్రల్ పార్ట్, రైట్ సైడ్ ఉన్నదేమో మనకి డెసిమల్ పార్ట్. ఓకే, ఇది నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్, డెసిమల్ ప్లేసెస్. డెసిమల్ ప్లేసెస్ అంటే ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద డెసిమల్ పార్ట్. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద డెసిమల్ పార్ట్ ఆఫ్ డెసిమల్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ ఇట్స్ డెసిమల్ ప్లేసెస్. For example, 2.75 in the decimal part, how many digits? 2 digits. So 2 decimals. 2 decimals. Next one, 32.7565. 7565. How many digits in the decimal part? 4. So 4 decimals is the answer. The number of digits in the decimal part, the digits, number of digits called decimals of the number. Okay. Next, observe the 12,714 in expand form. We learn in the 6th class 12,714 expand form ఏ విధంగా రాస్తాం. 4 is the ones place, so 4 into 1. Next, 1 is the 10th place, 1 into 10. Next, 7 is the 100 place, 7 into 100. 2 is the 1000 place, 2 into 1000. Remaining 1 is the ones place, 10,000 place, 1 into 10,000. Okay, so this is the expand form of the given number in previous classes. So 12,704 is equal to 1 into 10,000 plus 2 into 1000 plus 7 into 100 plus 1 into 10 plus 4 into 1. Here in this class we learn the decimal number, how to write expand form. For example, 12,714.2 మళ్ళీ ఏ విధంగా రాస్తాము? We will find that one moving from right to left, the values increase is multiplies of 10. చూడండి, ఒక్కసారి ప్లేస్ వాల్యూ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంటే ఏమవుతుందంటే
10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది చూడండిగా 1 10 జా 10, 10 10 జా 100, 100 10 జా 1000, 1000 10 జా 10,000. మరి సిమిలర్లీ ఒకసారి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే ఏమవుతుంది 10 పార్ట్స్ అవుతుంది. చూడండి 10,000 by 10 1000, 1000 by 10 10, 10 by 10 1. అంటే ఏమవుతుంది లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే డివిజన్ అవుతుంది, 10 పార్ట్స్ తగ్గుతుంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనము చూడండి 1 యూనిట్ ఈజ్ 1 ఈజ్ డివైడెడ్ బై 10 పార్ట్స్ 1 by 10 అవుతుంది. 1 by 10th 1 by 10thని మళ్ళీ 10 పార్ట్స్ చేస్తే 1 by 100, 1 by 100ని 10 పార్ట్స్ చేస్తే 1 by 1000, 1 by 1000. ఓకేనా, దిస్ ఈజ్ ద డెసిమల్ పార్ట్స్. ఓకే, సేమ్ సో ఆన్ ఈ విధంగా వస్తుంది. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తేనేమో 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేసినదేమో 10 పార్ట్స్ అవుతుంది. దీని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనం రాయడం జరుగుతుంది. సో ఎక్స్పాండ్ ఫామ్ ఆఫ్ ద 12,714.2. సో ఇప్పుడు ఏ విధంగా రాస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 ఈజ్ ఇన్ ద 10,000 ప్లేసెస్. సో 1 ఈజ్ ద 10,000 ప్లేస్ కాబట్టి మనకి ఎక్స్పాండ్ ఫామ్ లోపల 1 into 10,000. నెక్స్ట్ 2 ఈజ్ 1000 ప్లేస్ కాబట్టి ప్లస్ 2 into 1000. నెక్స్ట్ ఇది 7 into 100. నెక్స్ట్ ఇది 1 into 10 ప్లస్ 4 into 1's ప్లేస్లో ఉంది కాబట్టి 4 into 1. నెక్స్ట్ 2 పాయింట్ తర్వాత 2 ఏమవుతుంది మనకి 1 తర్వాత ఏమొస్తుంది 4 into 1 తర్వాత 2 into 1 by 10, 2 into 1 by 10. దిస్ ఈజ్ ద ఎక్స్పాండ్ ఫామ్. నెక్స్ట్ 1 into 1000, 1000, 2 into 1000, 1 into 10,000, 10,000 plus 2 into 100,000, 2,000 plus 7 into 100, 700 plus 1 into 10, 10 plus 4 into 1, 4 plus 2 into 1 by 10 equal to 0.2. Next one, so write 10,000 plus 2,000 plus 700 plus 10 plus 4 plus 0.2. This is the expand form of the given question. Okay, next question 3.42. so 3 is 1's place, 3 into 1. 4 is the 10th part, so 4 into 1 by 10th. 2 is the 100th part, so 2 into 1 by 100, 2 into 1 by 100. Next one 3 plus 4 by 10 means 0.4, 2 by 100 means 0.02. This is the expand form of the given question. Okay, 3 plus 0.4 plus 0.02 is the expand form of the given question. Next question కి వెళ్దామా? ఎక్స్పాండ్ ఫామ్ ఆఫ్ ద డెసిమల్స్ ఇక్కడ ఇచ్చిండు చూడండి, ఎలా ఇచ్చిండు ఈ విధంగా. సో ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, అదే ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ 3.42 దీన్ని టేబుల్ కొట్టి ఈ విధంగా కూడా రాయొచ్చు. 3 into 1 యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 3 into 1. 4 is at the first place after the decimal point. డెసిమల్ పాయింట్లో ఫస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి 4 into 1 by 10, 4 by 10 ఆన్సర్ 0.4. దిస్ ఈజ్ ద 0.02 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా టేబుల్ కొట్టి చేయొచ్చు, లేదంటే ఇంతకుముందు మాదిరిగా ఈ విధంగా కూడా చేయొచ్చు, తప్పేం లేదు. 3 into 1, 4 into 1 by 10, నెక్స్ట్ 2 into 1 by 100. డైరెక్ట్ ఈ విధంగా చేసినా కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 3 plus 0.4 plus 0.02 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మన పుస్తకంలో ఉన్నటువంటిది ఇది. ఈ విధంగా టేబుల్ ఇచ్చిండు, ఈ టేబుల్ని ట్రై దిస్ లోపల ఫిలప్ చేయాలి. మరి ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇది పాయింట్, దీనికి లెఫ్ట్ సైడ్ ఉండేదేమో 1s, 10s, 100s, రైట్ సైడ్ ఉండేదేమో 10s, 100s, 1000s. ఓకేనా, ఇక్కడ 10ths అంటాం, 10s ఇక్కడ 10ths, 100ths, 1000ths అని ఉంటుంది. 1000ths అంటే 1 by 1000, 100ths అంటే 1 by 100, 1 by 10. ఇప్పుడు ఫస్ట్ దానికి ఆన్సర్ ఇచ్చిండు 253.147. సెకండ్ ఏమవుతుంది 629, 629.
629 పాయింట్ 10th ప్లేస్లోనే 3, 100స్లో 2, 1000thsలో 1 కాబట్టి 3, నెక్స్ట్ ఇది 2, నెక్స్ట్ ఇది 1. ఓకేనా, 629.321. నెక్స్ట్ ఇది 100 ప్లేస్లో 0 ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. 43.192, 43.192. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, 4th క్వశ్చన్ లోపల 100 ప్లేస్లో ఏముంది, ఇక్కడ ప్లేస్ వాల్యూ 5. సో 5 రైట్ ఇయర్, 514.251. సెకండ్ దాంట్లో 10th ప్లేస్లో ఏముంది 3. సో 236.512. థర్డ్ క్వశ్చన్ లోపల మనకి చూసినట్టయితే చాలా ఖాళీలు ఇచ్చిండు, 1, 2, 3 ఇచ్చిండు. సో ఇప్పుడు ఆన్సర్ ఇచ్చిండు 7 అనేది 100 ప్లేస్లో ఉంది కాబట్టి 7 రాస్తాం. 1th ప్లేస్లో 4 ఉంది, 10th ప్లేస్లో 0 ఉంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్లో 1, 3, 2, 6 ఈ విధంగా ఫిలప్ చేయాలి. లాస్ట్ క్వశ్చన్ మళ్ళీ ఖాళీ ఇచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలి, 100 ప్లేస్లో 0 ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. 10th ప్లేస్లో 1 ఉంది, సో కానీ 1th ప్లేస్లో కూడా 0 ఉంది. మనం రైట్ సైడ్, మనకు లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్ 0 ఉంటే రాయాల్సిన అవసరం లేదు, కానీ రిమైనింగ్ డిజిట్స్ 0 ఉంటే రాయాలి ఖచ్చితంగా. 1, 0, 530, 530. అయితే ఇక్కడ కూడా రైట్ సైడ్ లాస్ట్లో 0 ఉన్నట్టయితే డెసిమల్ నెంబర్ లోపల, డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చినటువంటి నెంబర్స్ డిజిట్స్ లోపల లాస్ట్ డిజిట్ 0 ఉంటే రాసిన ఏం కాదు, రాయకపోయినా కూడా ఆన్సర్ సేమ్ వస్తుంది. 10.53 అన్న 10.530 అన్న సేమ్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఇది కంపారిజన్ ఆఫ్ ద డెసిమల్స్. ఇప్పుడు ఎక్స్పాండ్ నేర్చుకున్నాం కదా, కంపారిజన్, హౌ టు కంపేర్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, విచ్ ఇస్ ద బిగ్ నెంబర్ 3. సో టేక్ ద సింబల్ లెస్ దెన్, టేక్ ద సింబల్ లెస్ దెన్. హియర్ సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ వన్, who has more money? Abhishek and Neha have 375 rupees 50 paisa, 375.75 paisa. అభిషేక్ దగ్గరేమో 375 రూపీస్ 50 పైసా ఉంది. నేహా హ్యావ్ 375 రూపీస్ 75 పైసా ఇన్ దేర్ కిడ్డీ బ్యాంక్. టు ఫైండ్ హూ హ్యాస్ మోర్ మనీ, వి ఫస్ట్ కంపేర్ ద డిజిట్స్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్. ఎప్పుడైనా సరే కంపారిజన్ ఏం చేయాలి, ఇంటీజర్ పార్ట్, ఇంటిగ్రల్ పార్ట్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ అంటే ఇంటిగ్రల్ పార్ట్ని కంపారిజన్ చేయాలి. 375, 375, బోత్ ఆర్ ద చిల్డ్రన్ హ్యావ్ సేమ్ 375. సో ద డిజిట్స్ ఆర్ రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద 10th ప్లేస్. ఎప్పుడైతే ఇంటిగ్రల్ పార్ట్ సేమ్ ఉంటుందో నెక్స్ట్ ఏం చేయాలంటే డెసిమల్ పాయింట్కు రైట్ సైడ్ ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్ 10th ప్లేస్ అంటాం, కంపారిజన్ చేయాలి. మరి 10th ప్లేస్లో చూసినట్టయితే 5, 7 ఉంది. సో 5 is less to the 7. Abhishek has 7/10, Neha has 5/10. 10/10 is 7/10 is more than 5/10. So Abhishek has more money. Abhishek has more money. ఓకేనా, ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం అంటే కంపారిజన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్ పార్ట్, ఇంటిగ్రల్ పార్ట్ కంపారిజన్ చేయాలి. ఇంటిగ్రల్ పార్ట్ సేమ్ ఉంటే డెసిమల్ పార్ట్లో లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్, పాయింట్ తర్వాత ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్ కంపారిజన్ చేయాలి. అది కూడా సేమ్ ఉంటే సెకండ్ డిజిట్, అది కూడా సేమ్ ఉంటే థర్డ్ డిజిట్ కంపారిజన్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇది చూడండి, 37, 37 సేమ్, 6, 6 సేమ్. నెక్స్ట్ 5, 0. 5 is more than 0. So therefore 37.65 is greater than 37.60. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ 119, విచ్ ఈజ్ మోర్ 19, 1 greater than 1 less than 19. So therefore 1.775 less than 19.780. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 364, 363, విచ్ ఈజ్ ద బిగ్ నెంబర్ 364. ఓకే, గ్రేటర్ దెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ ద ఇంటీజర్ పార్ట్, ఇంటీజర్ పార్ట్ని కంపారిజన్ చేస్తూ నెక్స్ట్ డెసిమల్ పార్ట్ని కంపారిజన్ చేయాలి. ఇంటీజర్ పార్ట్ సేమ్ ఉంటేనే. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్,
John has 15 rupees 50 paisa. Salma has 15 rupees 75 paisa. Which is more? 15 rupees 75 paisa is more. Okay? Because 5 less than 7 kabatti. Next one, 35.63, 35.67. Which is more? 35.67. Because integer part same, decimal part first digit same, 66. Next 737. 7 is the big number. Next one, 20.1, 20.01. Here 20.1. First of all, we compare only first digit of the 10th place. Ikkada decimal places 10. 1 is more there. We know that 20.1 equal to, we write 20.10 రాయొచ్చు. 20.10. రైట్ సైడ్ 0 రాస్తే నో చేంజ్ ద వాల్యూ. ఓకే. నెక్స్ట్ వన్, హియర్ 3 పైసా. హౌ మెనీ పైసా? 1 రూపీ. 1 రూపీకి ఎన్ని పైసెస్ ఉంటాయి? 100. సో చేంజ్ చేస్తే రూపాయలకు చేంజ్ చేస్తే 3/100. 3/100 ఈక్వల్ టు 0.03. 0.03. అలాగే 5 grams. 5 grams అంటే 5/1000. గ్రామ్స్ని 1000 కేజీలకు మారిస్తే 1/1000. 5/1000 మీన్స్ 0.005. 7 centimeters. 7 centimeters అంటే 7/100 meters. 7/100 meters. సో 7/100 అంటే 0.07 meters. ఓకేనా? ఇప్పుడు 75 పైసా చెప్పండి. 75 పైసా అంటే ఏం రాయొచ్చు? 75/100 రూపీస్. రూపీస్లోకి మార్చాలి. మరి 75/100 అంటే జీరోస్ ఎన్ని ఉన్నాయి? 2. ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 2 digits. 0.75 is the answer. 250 grams. 250/1 kg equal to 1000 grams. కాబట్టి 250/1000. 250/1000 అన్నప్పుడు ఏమవుతుంది? 0.250 kgs అని రాయాలి. ఇప్పుడు గ్రామ్స్ రాయకూడదు. నెక్స్ట్ 85 centimeters. 85/100 meters అవుతుంది. 85/100 meters. డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 2 digits. సో 0.85 meters అవుతుంది. ఓకేనా? 0.85 meters. ఈ విధంగా మనము సెంటీమీటర్స్, గ్రామ్స్ అండ్ పైసా ఉన్నప్పుడు రూపాయల్లోకి, గ్రామ్స్ ఉంటే కేజీల్లోకి, సెంటీమీటర్ ఉంటే మీటర్లోకి చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ 2.5 లోపల మరి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏమో ఇది సిబిఎస్ఈ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. సో అండి ఇప్పుడు 0.5, 0.05. ఇంటీజర్ పార్ట్ 00 సేమ్ ఉంది. డెసిమల్ పార్ట్లో 5 0 ఉంది. మనం ఫస్ట్ డిజిట్ మాత్రమే కంపేర్ చేయాలి. మనం ఇక్కడ ఏమనుకుంటారంటే ఇక్కడ 2 digits ఉన్నాయి కాబట్టి ఇది బిగ్ నెంబర్ అనుకుంటాం. రాంగ్ కాన్సెప్ట్. అట్లా మనం చూడాల్సింది అక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయని కాకుండా 0.5ని మనం కావాలంటే 0.50 రాసుకోండి మీరు. 0.05 విచ్ ఈస్ ద బిగ్ ఫస్ట్ డిజిట్ 5. సో 5 ఈజ్ బిగ్ నెంబర్ కాబట్టి 0.50 ఈజ్ ద బిగ్ నెంబర్. ఓకేనా? మిగతా క్వశ్చన్స్ ఆ విధంగానే సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఇది 7 రూపీస్ 7 పైసా. 7 రూపీస్ అన్నప్పుడు ఈ విధంగా రాసుకోండి. 7 రూపీస్. 7 పైసా అంటే 7/100. ఇది కూడా రూపీస్లోకి మార్చండి. అప్పుడు ఏమవుతుంది? 7 + 0.07. దట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 7.07 రూపీస్. ఓకేనా? రిమైనింగ్ క్వశ్చన్స్ ఇలాగే సాల్వ్ చేయండి. 235 పైసా. 235/100 అని రాస్తాం. 235/100. హౌ మెనీ జీరోస్ ఇన్ ద డినామినేటర్? 2. సో ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 2 digits. సో 1 2 ఇక్కడ వచ్చేస్తుంది 2.35. ఓకేనా? దిస్ ఈజ్ ద మెథడ్ టు చేంజ్ ద పైసా ఇంటూ రూపీ. ఓకే, మిగతా కూడా అలాగే చేంజ్ చేయండి. సో అలాగే కేజెస్ 3470 సేమ్. డివైడ్ బై 1000. 3 zeros ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 3 digits ఇక్కడ 3.470 kgs. 3.470 kgs అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఎక్స్పాండ్ ఫామ్ ఇంతకుముందు నేర్చుకున్నాం. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 యొక్క ప్లేస్ వాల్యూ. ఇప్పుడు చూడండి ఫస్ట్ దాంట్లో 2 ఎక్కడ ఉంది? 1st ప్లేస్లో ఉంది కాబట్టి 2 ఈజ్ ద ప్లేస్ వాల్యూ. 2 ఈజ్ 10th ప్లేస్లో ఉంది కాబట్టి ప్లేస్ వాల్యూ 20.
హియర్ ప్లేస్ వాల్యూ 2 ఇన్ ద డెసిమల్ పార్ట్ ఫస్ట్ డిజిట్. డెసిమల్ పార్ట్ ఫస్ట్ డిజిట్ ఏముంది, 10th ప్లేస్లో ఉంది కాబట్టి 2/10. 2/10 ఈజ్ ఆన్సర్ 0.2. 0.2. ఇక్కడ ఎక్కడ ఉంది 2 అనేది 100th ప్లేస్లో ఉంది కాబట్టి 2/100. 2/100 అంటే ఏమవుతుంది ఆన్సర్ 0.02. 0.02. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ వన్. 2 ఈజ్ ద 1000th ప్లేస్ అంటే 2/1000. 2/1000 ప్లేస్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ 0.0002. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా ప్లేస్ వాల్యూ కూడా మనం డెసిమల్ నెంబర్స్కి రాయడం నేర్చుకుంటున్నాం. ఓకేనా స్టూడెంట్స్, మరి మనకి ఫస్ట్ కాన్సెప్ట్ కంపారిజన్ నేర్చుకున్నాం, ఎక్స్పాండ్ ఫామ్ కూడా నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. మనకి ఇక్కడ కాన్సెప్ట్లో కూడా ఇచ్చిండు కొన్ని. ఇవన్నీ ఫార్ములాస్ నేర్చుకొని సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ దాంట్లో అడిషన్ సబ్ట్రాక్షన్ కూడా నేర్చుకుందాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.